హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై షో. ఎగ్ సప్లైస్. మనం తినే ఎగ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్స్ని మార్కెట్లో కనుక సప్లై చేసుకునేటువంటి ఒక వ్యాపారాన్ని కనుక మీరు ఎంచుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు లాభాలు చూడొచ్చు. కాకపోతే ఇందులో మీరు చేయాల్సింది ఏంటి అంటే, రోజుకి కొన్ని గంటలు, మినిమం 3 గంటలు తగ్గకుండా మ్యాక్సిమం 5 గంటలు ముందు మీ మార్కెట్ని ఎస్టాబ్లిష్ చేసుకోగలగాలి. అంటే మీరు సప్లై అనేది ఎవరెవరికి చేయాలి, ఫస్ట్ మీకు రావాల్సినటువంటి ఒక ఐడియా. ఎవరెవరికి చేస్తారు? హోటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, ఆ తర్వాత చిన్న చిన్న హోల్సేల్ డీలర్స్ ఉంటారు, చిన్న చిన్న రిటైల్ షాపులు ఉంటాయి చాలా. వాళ్ళందరితో మీరు కాంటాక్ట్ అయ్యి, మేము ఎగ్స్ సప్లై చేస్తాం, మీకు రీజనబుల్ రేట్లోనే మేము సప్లై చేస్తామన్నట్టుగా మీరు మాట్లాడుకొని వాళ్ళందరితో కాంటాక్ట్ కనుక చేసుకున్నట్టయితే మీ యొక్క ఎగ్ సప్లై బిజినెస్ అనేది 100% లాభాలతో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతిరోజు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కోడిగుడ్లు ఖచ్చితంగా ఇంట్లో ఆమ్లెట్ అనో లేకపోతే ఎగ్ బాయిల్డ్ ఎగ్స్ అనో రకరకాలుగా తింటూ ఉంటారు. ఇలా ప్రతిరోజు మనం తినగలిగేటువంటి ఈ ఎగ్స్ సప్లై కనుక మనం చేయగలిగితే లాభాలు ఎలా చూడొచ్చు, ఏంటి, ఎంత జరుగుద్ది అనేది మీకు ఒకసారి నేను వివరించే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ ఎగ్ బిజినెస్ చేయాలి అని చెప్పనంటే ముందుగా మనం చూడాల్సింది ఏంటంటే, హోల్సేల్ డీలర్లు ఎవరైతే ఉన్నారో, మనకు ఈ హ్యాచరీస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎగ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ఎగ్స్ని ఏం చేయాలి, ఎవరెవరికి ఇవ్వాలి అంటే, కిరాణా షాపులు, హోటల్స్, రెస్టారెంట్స్, అలాగే హాస్టల్స్. మనకు హైదరాబాద్లో కానీ ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో ఎక్కువగా హాస్టల్స్ ఉండడం వల్ల కూడా మనకు ఒక రకంగా ప్లస్ అనే అనుకోవచ్చు. డైరెక్ట్గా మీరు హోల్సేల్ డీలర్స్ నుంచి, హోల్సేల్ సప్లయర్స్ నుంచి మనం కనుక మీరు సప్లై చేసుకోగలిగితే డైరెక్ట్ ప్రాఫిట్ అది మీ చేతిలోనే ఉంటుంది. సో మరి దీనికి ఏమేం కావాలి ఏంటి అని కనుక ఆలోచన చేస్తే, ఒక చిన్న సెటప్, ఒక సప్లైకి సంబంధించినటువంటి ఒక షట్టర్ కానీ తీసుకోవచ్చు, లేదనుకుంటే ఒక చిన్న డబ్బా బాక్స్ లాంటిది ఏదైనా మీ అందుబాటులోకి మీకు ఏదైతే ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంటుందో అలా ప్లాన్ చేసుకోవచ్చు. సో అది 10x10గా ఉండొచ్చు, లేదంటే 12x15 చేసుకోవచ్చు, 15x15 మీ షాప్ లెంత్ని బట్టి, మీ బిజినెస్ ఎక్స్పాన్షన్ బట్టి మీరు దాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఒక మినీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ని కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. దానికి అయ్యేటువంటి ఖర్చు సరాసరి మనకు హోటల్ పరంగా మినీ ట్రాన్స్పోర్ట్ అయితే 3-3.5 లక్షలు అవుతుంది యావరేజ్గా. ఇది అంత పెద్ద అవసరం లేదు కాబట్టి చిన్న ట్రాన్స్పోర్ట్ వెహికల్ లాంటిది కాబట్టి సెకండ్ హ్యాండ్స్లో కూడా దొరుకుతాయి. అది 80,000, 70,000, ₹1,00,000 వరకు నుంచి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి, జస్ట్ సప్లై చేసుకోవడానికి మాత్రమే కాబట్టి. సో ఆ తర్వాత ఏం చేయాలి, మీరు డైరెక్ట్గా ఏదైతే కోళ్ళ ఫారంలు ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కోడిగుడ్లను సప్లై చేసుకుంటాం మేము అని చెప్పని మాట్లాడుకోవచ్చు. సో ఒక సెటప్ అనేది ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎగ్స్ సప్లై ఏదైతే కోళ్ళ ఫారాలు ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ముందుగా మాట్లాడాల్సి ఉంటుంది. సో వాళ్ళు మీకు ఒక కోడిగుడ్డు ₹4 ఎగ్జాంపుల్గా అనుకుందాం. ఇప్పుడు మార్కెట్లో 4.5, 5 అట్లా నడుస్తూ ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ₹4 అనుకుందాం. ఒక ట్రేక్ వచ్చేసి 30 గుడ్లు అయితే ₹120 పెట్టి మీరు అది కొనుక్కోవాల్సి ఉంటుంది. సో దాన్ని ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఎవరెవరికి సప్లై చేయాల్సి ఉంటుంది? ఇందాక మనం చెప్పినట్టుగా కిరాణా స్టోర్స్ కానీ, లేదంటే హోటల్స్ కానీ, లేదంటే హాస్టల్స్ కానీ, వీళ్ళందరికీ ₹5 చొప్పున మీరు సప్లై చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా ఎంత ఉంటుంది మీకు ప్రాఫిట్? సో మీరు వాళ్ళకి ₹4 చొప్పున మీరు అక్కడ కొనుక్కొని ₹5 కనుక సప్లై చేస్తే ₹150 మీరు ఒక ట్రేని అమ్మడానికి వీలుంటుంది. సో అలాంటప్పుడు మీకు ₹30 డైరెక్ట్ ప్రాఫిట్ ఉంటుంది, అది ఒకరికి. మరి ఒక ట్రేకే ₹30 కనుక లాభం వస్తే ఆ ₹30 లాభంలో ఎవరెవరికి మీరు డిస్ట్రిబ్యూషన్ చేసుకోవచ్చు? మీరు హోల్సేల్ వాళ్ళకి కనుక సప్లై చేస్తే ఆ ₹30లో ₹14 వరకు వాళ్ళకు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీరు డైరెక్ట్గా హోల్సేల్ ఎవరైతే షాప్స్ ఉంటాయో వాళ్ళకి సప్లై చేస్తే ఆ వచ్చే ₹30లో ₹14 మీరు లెస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మిగిలింది ఎంత ఉంటుంది? ₹14 పోతే ₹26 ఉంటుంది. సో ఈ ₹26 ఎవరికైతే ఉంటుంది, ఈ రిటైల్గా షాపులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకు కూడా మీరు సప్లై చేస్తే వాళ్ళకు కూడా కొంత ప్రాఫిట్ మీరు లూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ₹10 అనుకుందాం. సో ₹10 వాళ్ళకి, ఈ హోల్సేల్ చేసే వాళ్ళకి ₹14, ఆ తర్వాత మీకు డైరెక్ట్గా ₹6 ప్రాఫిట్ కనుక తీసుకున్నట్టయితే, అంటే ఒక ట్రేక్ వచ్చేసి మీరు ₹6 ప్రాఫిట్ తీసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏరియాలో ఒక 20 షాపులు అనుకోండి. ఒక 20 షాపులు కనుక మీరు డిస్ట్రిబ్యూషన్ కనుక చేసుకుంటే 20 షాపుల మీద ఒక్కొక్క షాప్కి
5 ట్రేలు కనుక మీరు బిజినెస్ చేసుకోగలిగితే 20 షాపులు ఇంటూ 5 ఎంత అయింది? ఒక 100 ట్రేలు అమ్మచ్చు. అంటే మీరు ఒక 100 ట్రేల మీద ఇందాక చెప్పినట్టుగా మీకు డైరెక్ట్గా ఒక ట్రేకి ₹6 వేసుకుంటే 100 ఇంటూ 6 అంటే 600. సో అంటే రోజుకి ₹600 మీరు స్ట్రైట్ అవే ప్రాఫిట్ తీసుకోవచ్చు. అంటే నెలకు ఎంత తీసుకోవచ్చు? 18,000. అంటే ఓన్లీ షాపులకు మాత్రమే మీరు డిస్ట్రిబ్యూషన్ చేసి, అంటే ఓన్లీ షాప్స్ కి మాత్రమే మీరు డిస్ట్రిబ్యూషన్ చేయగలిగితే ₹18,000 డైరెక్ట్ ప్రాఫిట్ మీ చేతిలో ఉంటుంది. మరి ఇంకా చాలా ఉన్నాయి కదా, హాస్టల్స్ ఉన్నాయి, ఇంకా రిటైల్ అవుట్లెట్స్ ఉన్నాయి, మరి ఇంకా మీరు చిన్న షాపులు పెట్టుకొని మీరు కూడా సేల్, ఒక్కొక్క ఏరియాని బట్టి మీరు కూడా డైరెక్ట్ సేల్స్ చేసుకోవచ్చు. మరి అలాంటప్పుడు ఆన్ యావరేజ్గా మీరు ఎంత ఎర్న్ చేయొచ్చు? పర్ డే మీరు 2 నుంచి 3 గంటలు లేదా ఇంకొక గంట ఎక్స్ట్రాగా కనుక మీరు తిరగగలిగితే, మీరు మార్కెట్ని కనుక ఒక సెటప్ చేసుకోగలిగితే, ఒక రోజుకి ఒక 200-300 ట్రేలు కనుక మీరు డిస్ట్రిబ్యూషన్ డైరెక్ట్గా కోళ్ళ ఫారం నుంచి కనుక మీరు ఇలా డిస్ట్రిబ్యూషన్ కనుక సప్లై కనుక చేసుకోగలిగితే ఎంత సంపాదించుకోవచ్చు? ఒక్కసారి ఎర్న్ చేయండి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అలాగే మీ యొక్క ఎవరైతే మీ చుట్టాలు కానీ, రిలేటివ్స్ కానీ, మీ బంధువులు కానీ, వాళ్ళ ద్వారా మీరు కమ్యూనికేషన్, ఈ షాపులు కానీ, ఈ డిస్ట్రిబ్యూషన్స్ కానీ ఎక్కువగా పెట్టుకోగలిగితే, ఎంత ఎక్కువగా పెట్టుకుంటే అంత లాభాలు మీరు పొందవచ్చు. అంటే ప్రతి నెల దాదాపుగా ఆన్ యావరేజ్గా ₹50,000 వరకు మీరు సంపాదించవచ్చు. ఇంకా ఆ తర్వాత మీరు పెంచుకునే దాన్ని బట్టి ఎక్కువగా చేసుకోవచ్చు కూడా. సో చూసారు కదండి, ఒక దాదాపుగా రోజుకి కొన్ని గంటలు మాత్రమే కష్టపడుతూ మీరు ఎంత సంపాదించవచ్చు, నెలకి రోజుకి ఎంత సంపాదించవచ్చు? ఒక చిన్న వ్యాపారం, దానికి కావాల్సిన పెట్టుబడి ఒక చిన్న ట్రక్, లేదనుకుంటే మాక్సిమం సప్లై చేసేటువంటి గూడ్స్ ట్రక్ ఒకటి ఉంటే సరిపోతుంది. మీరే సెల్ఫ్ డ్రైవింగ్ అయితే వాళ్ళకి ఇచ్చేటువంటి 10,000 కూడా మీకే మిగిలిపోతూ ఉంటాయి. అయ్యేటువంటి పెట్రోల్ ఖర్చుల కంటే ఏముండవు. మీరు ఏ జాబ్ చేసుకున్నా సరే పెట్రోల్ ఖర్చులు అవుతానే ఉంటాయి. కాబట్టి ఇక ఆ తర్వాత మీ తిండి ఖర్చు అవన్నీ నడిచిపోతూ ఉంటాయి. ప్రతిరోజుకి దాదాపుగా ఒక 4 నుంచి 5 గంటలు కొంచెం గట్టిగా కష్టపడితే మీరు నెలకి ₹50,000 ఖచ్చితంగా లాభాలు పొందవచ్చు. ఇది ఒక మంచి ఐడియానే అనుకుందాం.